అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. నేను మీ పూజిత. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని కోరుకుంటూ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు చికెన్ పలావ్ చేసి చూపించబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక కప్పు ఆయిల్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా 1 స్పూన్, హోమ్ మేడ్ మసాలా 1 స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ కొంచెం, బిర్యానీ ఆకు 3, లైవ్ మసాలా, జీడిపప్పు కొంచెం, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, పెరుగు 4 టీ స్పూన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా, 2 స్పూన్ల వెనిగర్, చికెన్ 1/2 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, రైస్ 3 గ్లాసులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కొంచెం వేడైంది. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాం. ఆయిల్ వేడైందండి. ముందుగా జీడిపప్పు వేయించి మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసుకుందాం. ఇది గార్నిష్ కోసం వేయిస్తున్నామండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం గార్నిష్ కోసం. ఇంకా కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వెంటనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయిద్దాం. ఇప్పుడు లైవ్ మసాలా వేస్తున్నాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, జాపత్రి, జాజి పువ్వు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది కూడా కాసేపు ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రై అయింది. ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ధనియాలు కాసేపు ఫ్రై చేసి పొడి చేసుకున్న ఉంచుకున్నదే యాడ్ చేస్తున్నాం. ఎవరెస్ట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాం. రెండు బాగా కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేస్తున్నాం. బ్లాక్ పెప్పర్ కూడా వేస్తున్నాం. అన్నీ కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. పెరుగు బాగా కలిపి ఆయిల్ తేలేంత వరకు కలపాలి. టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చిందండి. వెనిగర్ కూడా వేస్తున్నాం. టేస్టింగ్ సాల్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. టేస్ట్ బాగా వస్తుందని యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కూడా వేస్తున్నాం. మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి. మంచి అరోమా వచ్చింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. మసాలాలు చికెన్కి పట్టుకునేంత వరకు ఫ్రై చేయాలి కాసేపు. ఇప్పుడు చికెన్ కొంచెం ఫ్రై అయింది. చికెన్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసి మరొక్కసారి కలపాలి. చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాం. 1 టైం కడుగు పెట్టుకున్న రైస్ను వేస్తున్నాము. రైస్ చికెన్ కలిసేంత వరకు కలపాలి.
చికెన్ రైస్ కలిసింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 4.5 గ్లాసెస్ వాటర్ పడుతుంది టోటల్గా. అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపి రాళ్ళుప్పు యాడ్ చేద్దాం. 3.5 స్పూన్ల వరకు రాళ్ళుప్పు పడుతుంది. ఒకసారి అంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వస్తున్నాయండి. 3 విజిల్స్ కంప్లీట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ప్రెషర్ తగ్గింది. మూత తీసుకొని ఒకసారి పులావ్ అంతా కలుపుకోవాలి. ఒక కప్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. నేను ముందుగానే చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ రైతాతో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.